నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు టెంపుల్ అండ్ ట్రావెల్ ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న టెంపుల్ షామర్పేటలోని రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ మనకు కరీంనగర్ హైవేలో రోడ్డుకి పక్కనే ఉంటుందండి. సికింద్రాబాద్కి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ టెంపుల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనంతో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇటు పెద్దలకు అటు పిల్లలకు ఇద్దరికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సరదాగా సాటర్డే సండే అట్లా వచ్చి మనం దైవ దర్శనం చేసుకోవచ్చు. పిల్లలకు కొంచెం మాట విడుపులాగా ఉంటుంది. మనం భోజనాలు అవి తెచ్చుకున్నా కూడా చుట్టుపక్కల మనం కూర్చొని చెట్ల కింద కూర్చొని హ్యాపీగా భోజనం చేసుకోవచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి అర్చన అది కూడా చాలా అద్భుతంగా చేస్తారండి. గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు అందరు ఉంటారండి. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి అందరు ఉంటారండి. ఈ టెంపుల్కి దగ్గరలోనే మనకు ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో వర్గల్ ఉంటుందండి. వర్గల్ సరస్వదేవి అమ్మవారు ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి మేడ్చల్ వెళ్ళే రూట్లో క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఈ టెంపుల్కి దగ్గరలోనే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మరో 2 టెంపుల్స్ ఉంటాయండి. చూస్తున్నారు కదండి, టెంపుల్ చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన గాలిగోపురం చాలా బాగుంటుంది. చుట్టుపక్కలంతా బాగా పచ్చదనంతో అన్ని వస్తువులు ఉన్నాయండి. మనకు స్వామివారి ఎదురుగా కూర్చోబెట్టి అర్చన చాలా బాగా చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారుగా, చాలా విశాలమైన ప్రాంగణం. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాండి ఈ గుడి. ఈ గుడి యాక్చువల్గా తిరుమలకి వెళ్ళినప్పుడు మనం దర్శనం చేసుకొని కొద్దిసేపు చూస్తాం కదా స్వామివారిని. సో ఇక్కడికి వస్తే మనం చాలా ఎక్కువసేపు చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు స్వామిని. మనకు తిరుమలలో ఎలా ఉంటారో స్వామి ఇక్కడ కూడా అలాగే ఉంటారు. దర్శనం కూడా మనం ఎక్కువసేపు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఆలయం నిర్మించారని చెప్పేసి ధర్మకర్తలు చెప్తున్నాను. చూస్తున్నారుగా, చెట్లు పచ్చగా హ్యాపీగా చల్లగా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ భోజనాలు తీసుకొచ్చి ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేసి కొంచెంసేపు సేద తీరి ఇక్కడికి వెళ్తారండి. కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి ఉయ్యాలలు అవి ఉన్నాయి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఊగొచ్చు. చూస్తున్నారు ఈ పార్క్ లాగా అదంతా. మేము కూడా మా పిల్లల్ని సాటర్డే సండే అట్లా అప్పుడు సికింద్రాబాద్లో ఉండేటప్పుడు వచ్చి ఈ టెంపుల్కి పిలుచుకొచ్చి హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. మెయిన్గా సికింద్రాబాద్లో ఉండే వాళ్ళకి ఈ టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్వాలు, తిరుమలగిరి అక్కడ నుంచి ఒక 18-20 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. వీకెండ్లో మంచి ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆంజనేయ స్వామి కూడా అండి. ఇది ఏరియల్ వ్యూ అండి. పైనుంచి మనకు చూడడానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, శనివారం అయితే భక్తుల తాకిడి ఎక్కువ చూస్తామండి మనం ఇక్కడ. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తామండి. ఇటు వెళ్తే మనం కాళీయ మర్దనం చూడవచ్చు స్వామివారిది. మంచి చక్కటి రంగులతో చాలా నీట్గా చూడండి, చాలా అద్భుతంగా ఉంది కాళీయ మర్దనం.
ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి టెంపుల్స్ మనం చాలా మన ఛానల్లో పెట్టాము. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చూడండి. దీని తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా పెట్టాము మేడ్చల్లోది. ఆ వీడియో కూడా చూడొచ్చండి. మీరు చూస్తున్నారు కదా, లక్ష్మీనారాయణుడు. చూడడానికి 2 కన్నులు సరిపోవండి, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు చూస్తుంది మీరు స్వామివారి శంకుచక్రం నామాలు. ఇది మాత్రం సాయంకాలం మనకు ఫౌంటైన్ లాగా వేస్తారండి, వాటర్ ఫౌంటైన్. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడడానికి. చూస్తున్నారుగా, ఇది కళ్యాణ మండపం అండి. ఇది మొత్తం గార్డెన్ ఏరియా. ఇక్కడే కూర్చొని చాలామంది భోజనాలు అవి చేస్తుంటారు. మన భోజనాలు తెచ్చుకుంటే బాగా హ్యాపీగా తినొచ్చు. ఇది మనకు ఆట విడుపు లాగండి. పెద్దవాళ్ళు పిల్లలు హ్యాపీగా ఇక్కడ ఉయ్యాలుతో ఎంజాయ్ చేస్తుంటారండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే.